మూవీ 'పారిజాత పర్వం'. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే. పర్వాలేదు అని అనిపించింది. కమింగ్ ఇంటు స్టోరీ పార్ట్, ఒక ఊర్లో ఒక వీఐపీ. ఆ వీఐపీని కిడ్నాప్ చేద్దామని కొన్ని గ్యాంగ్స్ ట్రై చేస్తూ ఉంటాయి. చివరికి ఆ వీఐపీ కిడ్నాప్ అయిపోతాడు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటి? కిడ్నాప్ చేయడానికి స్టోరీ ఏంటి? ఇదంతా మనం మూవీలో చూడొచ్చు. ఈ మూవీ చూసిన తర్వాత మన మంచు లక్ష్మి గారి 'దొంగాట', అలాగే అల్లరి నరేష్ గారి 'కెవ్వు కేక' 2 రీమిక్స్ చేసినట్టున్నది. ఈ మూవీస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కమింగ్ ఇంటు ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళ ఇంట్రడక్షన్‌కి, హీరోయిన్ ఇంట్రడక్షన్‌కి, పక్కన ఉన్న సునీల్ గారి ఇంట్రడక్షన్‌కి, వైవా హర్ష ఇంట్రడక్షన్‌కి, అలాగే వైవా హర్ష అక్కడక్కడ కామెడీ ఇవన్నీ చేస్తూ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఆ వీఐపీని ఎలా కిడ్నాప్ చేద్దాం అని ఒక్కొక్క గ్యాంగ్ ఒక్కొక్క ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఇది మనం ఫస్ట్ హాఫ్‌లో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇంటు ఇంటర్వెల్ సీన్ అయితే ఓకే. పర్వాలేదు అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ ఇంటు సెకండ్ హాఫ్ ఆ వీఐపీ ఎవరు? ఇదంతా ఎవరు ప్లాన్ చేశారు? ఎందుకు ప్లాన్ చేశారు? ఆ వీఐపీని కిడ్నాప్ చేయడానికి గల స్టోరీ ఏంటి? అసలు అన్ని మంది ఎందుకు ట్రై చేశారు అతన్ని కిడ్నాప్ చేయడానికి? ఇవన్నీ ఫస్ట్ హాఫ్ నుంచి రిఫర్ తీసుకొని సెకండ్ హాఫ్‌లో పెడతారు. అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే అంత అయిపిచ్చే సీన్ ఏమి ఉండదు సెకండ్ హాఫ్‌లో. అండ్ కమింగ్ ఇంటు క్లైమాక్స్ సీన్ కూడా ఓకే. పర్వాలేదు అనిపించింది. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి హీరో యాక్టింగ్, వైవా హర్ష యాక్టింగ్, సునీల్ గారి యాక్టింగ్, అలాగే మమతా దాస్ గారి యాక్టింగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే బీజీఎం కూడా ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కామెడీ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మూవీకి. అండ్ సునీల్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీకి. అదో ప్లస్ పాయింట్ అయింది అంతే. అండ్ ఈ నెగెటివ్స్ వచ్చేసరికి మనం ఈ మూవీ స్టోరీ ఎక్కడో చూసి విన్నట్టు ఉంటుంది సేమ్ టు సేమ్. సాంగ్స్ కూడా అంత వర్కౌట్ అయ్యాయి అని చెప్పలేము మూవీకి. అంతే. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.